బాహుబలి 2తో తన రేంజ్ పెంచుకున్న ప్రభాస్ యాడ్ మార్కెట్ లో కూడా పాపులర్ అయ్యాడు. ఇతడితో యాడ్స్ చేసేందుకు చాలా కార్పొరేట్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా 18 కోట్ల రూపాయల విలువైన డీల్ ఒకటి ప్రభాస్ చెంతకు వచ్చింది. అయితే ప్రభాస్ ఆ యాడ్ ఆఫర్ ను తిరస్కరించాడట. బాహుబలి పార్ట్ 1 విడుదల టైంలో దాదాపు 10 కోట్ల రూపాయల డీల్ వద్దనుకున్నాడు ప్రభాస్. పార్ట్ 2 పై ఫోకస్ తగ్గుతుందనే భయంతో ఆ బ్రాండింగ్ నుంచి తప్పుకున్నాడు. కానీ ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయిపోయింది. ప్రభాస్ కూడా ఫ్రీగానే ఉన్నాడు. అయినప్పటికీ సుమారు 18 కోట్ల రూపాయల డీల్ ను ప్రభాస్ ఎందుకు రిజెక్ట్ చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభాస్ కోటరీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రభాస్ కోసం 4 బ్రాండింగ్స్ రెడీగా ఉన్నాయట. వీటిలో ఒక 4 వీలర్ యాడ్ తో పాటు పర్ఫ్యూమ్ యాడ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేవలం 18 నుండి 20 కోట్ల వద్ద డీల్ సెట్ చేసుకోవడం ప్రభాస్ కు ఇష్టం లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్న ఈ హీరో తిరిగొచ్చిన తర్వాత ఈ యాడ్స్ పై ఓ నిర్ణయం తీసుకుంటాడట. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.